జ్ఞానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు మన ఎడల తనకున్నటువంటి ప్రేమను ఏ విధముగా ఇక్కడ వ్యక్తపరుస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నేడు మనం చదివినటువంటి వాక్యంలో ప్రేమ ఎట్టిదో తెలియపరుస్తున్నది. అదేంటంటే, ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు పెట్టినటువంటి ప్రాణము దేవుని ప్రేమను మనకు తెలియచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి యోహాన్ గారు తను రాసినటువంటి సువార్త పుస్తకాల్లో కూడా ఎన్నో విషయాలను తెలియచేయటం మనం గమనించగలం. వాటిలో ఒక మాటను మనం చదివినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు అని చెప్పి ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, ఆయన మనలను తన స్నేహితులుగా ఎంచుకున్నాడు. అందుకని ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించే ప్రేమ లోకంలో దేవుడు మన పట్ల చూపిన ప్రేమ తప్ప మరి ఏదీ కూడా లేదు అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టినా మనము ప్రభు అనుగ్రహించేటటువంటి నూతన జీవితాన్ని పొందినట్లు మనం పొందలేం. నిశ్చయముగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన తిరిగి మరలా 3వ దినాన తిరిగి లేచాడు గనుకనే మనకు పాత జీవితం నుండి, శాపకరమైన స్థితి నుండి నూతనమైనటువంటి జీవితానికి అది కారణమై ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను. నిజమే, యేసుక్రీస్తు ప్రభు కేవలం ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరణించుటే కాదు, ఆయన తాను సెలవిచ్చినట్లుగా 3వ దినాన తిరిగి లేచారు. నేటికి ఆయన సజీవులై ఉన్నారు గనుక మనము పడి ఉన్నటువంటి లేక చచ్చి ఉన్నటువంటి స్థితి నుండి ఆయనే మనల్ని విడిపించినటువంటి దేవుడై ఉన్నారు, బ్రతికించినటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. మరి ఆయన మనలను రక్షించుటకు తాను ప్రాణం పెట్టినటువంటి విధానం ద్వారా తన ప్రేమను మనకు తెలియపరచడంలో గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు ఆయన ఆ విధముగా ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు అంటే, మొదట మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాలి. రెండవదిగా మనం సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని ఆయన మనల్ని పవిత్రపరిచారు. అంత మాత్రమే కాక మనము సాతాను బానిసత్వం నుండి దేవుని సొత్తుగా మనం చేయబడుటకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన అర్పించుకున్నాడు. ఆయన అర్పించిన తన అర్పణ ద్వారా మనం అందరం కూడా రక్షించబడ్డాం. కానీ మనం చెల్లించినటువంటి వెల ఏదీ కూడా లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇంత ప్రేమను మన ఎడల కనుపరిచినటువంటి దేవుని వైపునకు మనం తిరిగి మన మనసు ఆయన చిత్తం చేసేదిగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయనను ప్రేమించే వారికి ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఇహమందు
ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని స్నేహితులను పిలిచారు గనుక ఆ స్నేహ అనుబంధంలో ప్రభు రాకడ వరకు మళ్ళీ ఆయన పిలిచే వరకు కొనసాగుటలో పరిశుద్ధాత్మ దేవుడి మాటలు విన్న నా ప్రియులకు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. నిశ్చయంగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి. ముఖ్యంగా ప్రభువా, మరి నీ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. నేడు విన్న ఈ మాటల చేత ఈ నిశ్చయముగా మా ప్రియులు మీరు అనుగ్రహించే ప్రతి దీవెన పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి,